ఇంగ్లాండ్ 364, అది కూడా ఇలాంటి పిచ్ మీద చేస్ చేస్తాం కష్టం అనుకున్నాం. అలానే 100 for 3 ఇంగ్లాండ్. కానీ టీమ్ స్కోర్ 127 మీద ఉన్నప్పుడు హ్యారీ బ్రూక్ పైకి కొట్టి ఒక క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ మియా క్యాచ్ కూడా తీసుకున్నాడు, కాకపోతే బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయాడు. దీని తర్వాత కూడా వికెట్ పడిపోతుంది అనుకున్నాం. నో, 195 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక పక్క బౌలర్స్ అలిసిపోయారు, ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్ వేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్స్ కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్. హ్యారీ బ్రూక్ 100, జో రూట్ 100. దాని తర్వాత ఒక వికెట్ పడింది హ్యారీ బ్రూక్. దాని తర్వాత టీ బ్రేక్ వచ్చింది. టీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇండియా కంబ్యాక్ చేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్కి కావాల్సింది 35 రన్స్. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి. అసలు క్రిస్ వోక్స్ బ్యాటింగ్కి వస్తాడా? ఇంకా 4 ఓవర్లో న్యూ బాల్ అవైలబుల్ ఉంది. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఎటువైపు వెళ్తుంది? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ సిరీస్లో ఫస్ట్ 4 మ్యాచెస్ ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వేరే ఎత్తు, వేరే లెవెల్లో అవుతుంది. ఇది మాత్రము మాట్లాడదాం ఇన్ డీటెయిల్ ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ఎటువైపు వెళ్తుందో. అయితే ఫస్ట్ మీ అందరితో ఒక డిస్కస్ చేయాలి. అదేంటంటే నిన్న వీడియోలో అడిగాను మిమ్మల్ని, వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ ఛానల్లో ఏం కావాలని. అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 200 పైన మెసేజెస్, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా అంటే మీకు ఏం కావాలో నాకు అర్థమైంది. యువర్ మైండ్ సెట్ కూడా అండ్ బ్రిలియంట్ ఐడియాస్ కూడా. ఐ పిక్ మోస్ట్ ఆఫ్ దెమ్. నాకు చాలా నచ్చినాయి కొన్ని ఐడియాస్ అండ్ ఐ ఇంప్లిమెంట్ దెమ్ వెరీ సూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, అంటే నేను ఏదో చెప్తుంటే క్రికెట్ గురించి మీరు వింటాం కాదు. ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. మీరు కూడా మీకేం కావాలో చెప్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. మీకేం కావాలో దాని గురించి నేను చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ ఇంటరాక్టివ్, ఇట్ విల్ బీ లవ్లీ. అండ్ త్వరలోనే కొన్ని లైవ్ సెషన్స్ కూడా చేయబోతున్నా నేను. అయితే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అయితే మరి మీరు చెప్పిన ఐడియాస్ నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నా. మరి ఆ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరేం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంతవరకు చేయకపోతే కైండ్లీ డూ దట్. చలో ఇప్పుడు మనం టెస్ట్ మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ మనం డైరెక్ట్లీ పార్ట్నర్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. రూట్ ఇంకా బ్రూక్ అయితే 195 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు కదా. దీని నుంచే మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ అయిపోయింది. అయితే చాలా మంది అనొచ్చు ఈ పార్ట్నర్షిప్ వస్తానికి కారణము ఆ షాట్ ఇవ్వటి హ్యారీ బ్రూక్ టీమ్ స్కోర్ 127 మీద ఆడినప్పుడు సిరాజ్ మియా క్యాచ్ పట్టుకున్నాడు, కానీ బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అని. నో, ఐ డోంట్ అగ్రీ. అది ఎందుకో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాచ్లు అందరూ డ్రాప్ చేస్తారు. ఇంగ్లాండ్ 6 క్యాచ్లు వదిలేరు. ఇన్నింగ్ మొత్తం కలిపి ఒకటే క్యాచ్ వదిలింది సిరాజ్ మియా. దిస్ హ్యాపెన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ అప్పుడప్పుడు. అయితే దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, దెర్ ఇస్ అ లాజిక్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫస్ట్ టాపిక్ తీసుకున్నా. దీని తర్వాత కూడా ఇంగ్లాండ్ బ్యాటర్స్ని అవుట్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యాడ్ ఫ్రెష్ బౌలర్స్. పిచ్లో హెల్ప్ ఉంది. గ్రీన్ పిచ్, 8 mm గ్రాస్, డెంట్స్ ఉన్నాయి. కంప్లీట్లీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి ఇండియా బౌలింగ్ చేసేప్పుడు. నిన్నంతా కండిషన్స్ వెరీ గుడ్ ఫర్ బౌలింగ్. కానీ బౌలర్స్ ఫ్రెష్ లేరు. ఇండియన్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్ మీరు మ్యాచ్ చూస్తుంటే స్టంప్ మైక్లో క్లియర్గా వినిపించింది. ఆకాష్ దీప్ చెప్తున్నాడు, ఇంజెక్షన్స్ తీసుకున్నావా అని. ఈ క్యారీడ్ ఇంజురీ, తనకి గ్రాయిన్ ఇంజురీ ఉంది. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేదు తను? గ్రాయిన్ ఇంజురీ వల్ల. అలాంటి బౌలర్ మీరు మళ్ళీ ఆడిపించారు ఓకే, కానీ 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడిపోయాలి కదా. ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్లు ఆడినాయి. సిరాజ్ ఆడుతున్నాడు, హీఈస్ ఓవర్ బౌల్డ్. సిరీస్లో అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసేసాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఈజ్ ద ఓన్లీ బౌలర్ హూ వాస్ ఫ్రెష్. బట్ యూ నీడ్ 4 ఫాస్ట్ బౌలర్స్. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 4 ఫాస్ట్ బౌలర్స్ లేకపోతే 4 జెన్యున్ బౌలర్స్ ఉండాలి. అట్లీస్ట్ అన్ ఆల్రౌండర్ ఈ పిచ్ మీద ఎవరైతే బౌలింగ్ వేసి వికెట్స్ తీస్తారో. మీకు ఎందుకు ఎక్స్ట్రా బ్యాటర్? చూడండి, ఆల్రెడీ అందరు ఫామ్లో ఉన్నారు బ్యాటర్స్. ఓపెనర్స్ దగ్గర నుంచి గిల్ అందరు మొత్తం టాప్ 4 రన్ గెటర్స్ ఇండియా. ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటర్స్ టాప్ 4 రన్ గెటర్స్ లేరు ఈ సిరీస్లో. ఆఖరికి జడేజా ఇంకా వాషింగ్టన్ సుందర్ కూడా సెంచరీలు కొట్టి ఫామ్లో ఉన్నారు. అలాంటప్పుడు ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి ఇండియా. ఎందుకు మీకు ఎక్స్ట్రా బ్యాటర్? మీకు కావాల్సింది బౌలర్. 20 వికెట్లు తీసుకోవాలి. మిస్ అయ్యాడు. ఇంగ్లాండ్ చూడండి 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడిపించారు. అన్ఫార్చునేట్లీ క్రిస్ వోక్స్ ఇంజూరీ కాబట్టి వాళ్ళు కూడా 3 ఫాస్ట్ బౌలర్స్ వేశారు. సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రగుల్ అయ్యారు. దానివల్ల ఏమైంది, ఇండియన్ బ్యాటర్స్ కూడా మంచి రన్స్ కొట్టారు. ఎందుకంటే తర్వాత వాళ్ళ బౌలర్స్ కూడా అలసిపోయారు. వాళ్ళైతే 2 days ముందు టీం అనౌన్స్ చేశారు. అది చూసానా మనం 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడిపోయాలి. అట్లీస్ట్ 4 ఒక ఆల్రౌండర్ అన్న ఫాస్ట్ బౌలర్ షార్దుల్, లేకపోతే బయట బౌలర్స్ ఉన్నారు కదా హర్షదీప్ కూడా. నో, దే వెంట్ విత్ ఎక్స్ట్రా బ్యాటర్ దట్ హాంటెడ్ దెమ్ బ్యాక్. చూడండి, ఇది ఎగ్జాక్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అలసిపోయారు. సిరాజ్ మియా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ కలిసి సెకండ్ ఇన్నింగ్స్లో 68 ఓవర్స్ వేశారు. అండ్ సిరాజ్ అయితే ఈ కెప్టెన్ బౌలింగ్ 88 ఓవర్స్ స్పెల్స్ చాలా కష్టం ఫాస్ట్ బౌలర్కి అట్లా వేయాలంటే. అండ్ చూడండి, సిరాజ్ 26 ఓవర్స్, ప్రసిద్ధ్ కృష్ణ 22 ఓవర్స్, ఆకాష్ దీప్ ఆ ఇంజురీ 20 ఓవర్స్ వేస్తూనే ఉన్నారు. స్పిన్నర్స్ ఓన్లీ 8 ఓవర్స్ వేశారు. స్పిన్నర్స్కి బౌలింగ్ ఇస్తే మీరు అనొచ్చు స్పిన్నర్స్కి వేయచ్చు కదా, రన్స్ వెళ్ళిపోతాయి. ఫీల్డ్ స్ప్రెడ్ చేస్తే సింగిల్స్ వస్తాయి. సో క్యాప్టెన్సీ కూడా చాలా మంచి చేశాడు గిల్.
ప్లేయర్స్ ఎఫర్ట్ మాత్రం 100% కాదు 200% ఇవ్వాలి. అందరూ టీం కలిసి అయితే ఆడారు కదా. సో ఎనీవేస్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ పాయింట్ అప్. మరి మీరు దీని గురించి ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఇది ప్లేయర్స్ని క్వశ్చన్ చేయదు కానీ టీం మేనేజ్మెంట్, కోచింగ్ మేనేజ్మెంట్ మనం డెఫినెట్లీ క్వశ్చన్ చేయాల్సిందే. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి జరుగుతుంది. ఇట్లానే ఇంగ్లాండ్లో కూడా ఇదే కంటిన్యూ అయింది. సో అందుకని పార్ట్నర్షిప్ వచ్చింది. ఎనీవేస్ టు టాక్ అబౌట్ ద పార్ట్నర్షిప్, నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హ్యారీ బ్రూక్. ఇంకా తను జో రూట్ చాలా మంచిగా ఆడాడు. హ్యారీ బ్రూక్ 10th సెంచరీ కొట్టాడు తన కెరియర్లో. కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు, ధైర్యంతో బ్యాటింగ్ చేశాడు. ఈ పిచ్లో అట్లానే చేస్తేనే రన్స్ కొట్టచ్చు అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పారు. సో దట్స్ హౌ దే ప్లేడ్. అండ్ జో రూట్ మాత్రం మంచిగా టెక్నికలీ సౌండ్ కాబట్టి మంచిగా ఆడాడు. మొత్తానికి సూపర్ సెంచరీ కొట్టాడు, తన 39th సెంచరీ, 195 రన్స్ పార్ట్నర్షిప్. ఇక్కడ నుంచి మ్యాచ్ వెళ్ళిపోవాలి కానీ మళ్ళీ ట్విస్ట్లు అయినాయి. కానీ దిస్ పార్ట్నర్షిప్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంగ్లాండ్. అండ్ 4th డే స్టార్టింగ్ నుంచి మాట్లాడాలంటే ఇంగ్లాండ్ లక్ చాలా నడిచింది. బీట్ అవుతూనే ఉన్నారు. సిరాజ్ స్టార్టింగ్లో వేసినప్పుడు ఒక ఓవర్లో 5 బాల్లు బీటాడు బెండకెట్, ఎడ్జ్ తగ్గలే. దాంతో ప్రసిద్ధ్ కృష్ణ వేసి ఎడ్జ్ తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ మంచి క్యాచ్ తీసుకున్నాడు, అక్కడ వికెట్ పడింది. ఆలీ పోప్ని మళ్ళీ ఎల్బిడబ్ల్యూ చేశాడు. దెన్ ఇంగ్లాండ్ వేర్ 100 for 3. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు మంచి పార్ట్నర్షిప్ అయింది. కానీ అగైన్ పార్ట్నర్షిప్ అయిన తర్వాత హ్యారీ బ్రూక్ అన్నెసెసరీ షాట్ కొడతానికి వెళ్ళాడు. అవసరం లేదు యాక్చువల్లీ, తను నార్మల్ ఆడితే అయిపోయింది. బట్ దట్ ఈస్ హౌ ఈ ప్లేస్. అండ్ అక్కడ ఆకాశ్దీప్ బౌలింగ్లో వికెట్ పడింది. హాఫ్ ఫిట్ ఆకాశ్దీప్ కూడా అక్కడ వికెట్ తీసాడు. ఇర్రెస్పాన్సిబుల్ షాట్ అనిపించింది. కానీ అగైన్ దట్ ఈస్ హౌ ఈ ప్లేస్. ఇందాక చెప్పినట్టు అక్కడ వికెట్ పడగానే ఇండియా సెన్స్డ్ ఇట్, అరే ఇక్కడ ఏమైనా అవుతుందా అని చెప్పేసి. దాంతో ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ టీ బ్రేక్ వచ్చింది. ఆ టీ బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ బెతెల్ అవుట్ అయ్యాడు. మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ రాగానే మళ్ళీ స్టెప్ అవుట్ కొడతానికి వెళ్ళి బోల్డ్ అయిపోయాడు. ఇక్కడ బిలీఫ్ వచ్చింది నిజంగా చెప్తున్నా. కానీ ఇక్కడ చూడండి జో రూట్ వికెట్ ఎంత మంచిగా వేశారంటే, జో రూట్ ఆ టైంలో సెంచరీ అయిన తర్వాత సడన్గా ఒక ఫేజ్ ఉండి కంప్లీట్లీ కాన్సన్ట్రేషన్ పోయింది. మరి ప్రెషర్లో వచ్చాడా ఏమైందా మొత్తానికి తెలియదు. ఓవర్ కాస్ట్ అయిపోయింది, ఫుల్ డార్క్ అయిపోయింది. ఓల్డ్ బాల్ ఉంది, బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, ఎవ్రీ బాల్ ప్యాడ్కి తగులుతుంది. ఎవ్రీ బాల్ సిరాజ్ వేస్తుంటే ఎవ్రీ బాల్ ప్యాడ్, ప్రసిద్ధ్ వేసిన ప్యాడ్కి తగులుతుంది. ఎల్బిడబ్ల్యూస్ అవుతున్నాయి. రివ్యూ తీసుకుంటే నాట్అవుట్ వచ్చింది. ఇంకొక రివ్యూ ఉంది ఇండియాకి. ఇంకా ఈ టైంలో ప్రసిద్ధ్ కృష్ణ ఏం చేశాడంటే లోపల ప్యాడ్కి తగులుతా ఉండి ఇన్ స్వింగర్స్ వేస్తున్నాడు. సో ఇన్ స్వింగర్కి రెడీ ఉన్నాడు, సడన్గా అవుట్ స్వింగర్ వేసాడు. వేయంగానే థర్డ్ మ్యాన్కి ఎక్కువ రన్స్ కొడతాడు జనరలీ జో రూట్. ఆ థర్డ్ మ్యాన్కి ఆడదాం ఇట్లా అనగానే ఎడ్జ్ తగిలింది, కాట్ బిహైండ్. దట్స్ ఇట్, ఇండియా బ్యాక్ ఇన్ టు దిస్ గేమ్. చూడండి ఇప్పుడు జేమీ స్మిత్ ఇంకా ఓవర్టన్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఎవ్రీ బాల్ అవుట్ అయ్యేటట్టు ఆడుతున్నారు. ఫుల్ ప్రెషర్లో ఉన్నారు. బాల్ మూవ్ అవుతుంది బాగా. అంటే నిన్న ఓవర్కాస్ట్ కండిషన్స్, మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లుంటుందో చూద్దాం. ఎనీవేస్ నౌ కమింగ్ టు డే 5. చూడండి ఈ టెస్ట్ మ్యాచ్ కూడా డే 5కి వెళ్ళింది. మొత్తం 5కి 5 టెస్ట్ మ్యాచ్లు డే 5. ఇంతవరకు ఇలాంటి టెస్ట్ సిరీసే చూడలేదేమో చెప్పండి, మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు చూసారా మొత్తం 5 రోజులు వెళ్తాం. సూపర్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ చూస్తున్నాం. సో డే 5లో ఏం జరగబోతుంది? ఫస్ట్ ఇండియాకి కాస్త ట్రికీ సిచ్యువేషన్ ఉంది. అదేంటంటే ఇంకో 4 overs న్యూ బాల్ అవైలబుల్ ఉంది. అది తీసుకోవాలా లేదా అని చెప్పేసి. ఒకవేళ న్యూ బాల్ తీసుకుంటే ఇండియా ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక వికెట్స్ తీసుకోవడానికి న్యూ బాల్ స్కిడ్ అవుతుంది, మూవ్ అవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం న్యూ బాల్తో రన్స్ వస్తాయి. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ రాబోయే బ్యాటర్స్ ఇక్కడ దీని తర్వాత ఎట్కిన్సన్ ఉన్నాడు, తను కూడా మంచి బ్యాటింగ్ చేస్తాడు. అండ్ జాస్టన్ కూడా లాంగ్ హ్యాండిల్ బాగా యూజ్ చేస్తాడు. అంటే పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే సత్తా తన దగ్గర కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఆల్రెడీ నిన్న చూసాం వైడ్స్ వేసుకొని రెడీగా ఉన్నాడు ఎవరు, క్రిస్ వోక్స్ బ్యాటింగ్ వస్తానికి. ఇంతకుముందు సలీం మలికో ఎవరు సమ్మన్ పాకిస్తాన్ బ్యాటర్ ఇట్లా బ్యాటింగ్ చేశాడంట ఒకటే చేత్తో. నాకు ఆన్లైన్లో ఒక వీడియో చూసాను నేను. ఇఫ్ పాసిబుల్ మీకు వీడియో కూడా ఇక్కడ వేస్తా స్క్రీన్లో, మీరు చూడండి. హీ హెస్ బ్యాటెడ్ విత్ 1 hand. సో ఇలా ఇట్ మైట్ హ్యాపెన్ టుడే. నెక్స్ట్ లెవెల్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే తను ఒక చేత్తో బ్యాటింగ్కి వచ్చాడా? ఆల్రెడీ రిషబ్ పంత్ ఈ సిరీస్లో చూసాం ఫ్రాక్చర్ లెగ్తో బ్యాటింగ్ చేస్తాం. దిస్ సిరీస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఇంకా దీనికంటే బెటర్ టెస్ట్ మ్యాచ్ ఉండదేమో, అట్లా అవ్వబోతుంది. గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది అదైతే. లెట్స్ సీ ఇఫ్ క్రిస్ వోక్స్ కమ్స్ టు బ్యాట్. ఎందుకంటే షోల్డర్ పట్టి కట్టుకొని ఉన్నాడు కానీ వైట్స్ వేసుకున్నాడు. ఈ వాజ్ రెడీ. ఐఎమ్ షూర్ 100% వస్తాడు బ్యాటింగ్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే ఒక్క చేత్తో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది సిచ్యువేషన్. అయితే ఓల్డ్ బాల్తో తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ బాల్ మూవ్ అవుతుంది, ఒక సైడ్ మొత్తం షైన్ అయిపోయి ఉంది. అండ్ పిచ్లో హెల్ప్ ఉంది. రేపు కూడా ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ఇంకోటి అడ్వాంటేజ్ ఓల్డ్ బాల్తో ఏంటంటే రన్స్ రావు. టీ తర్వాత ఓల్డ్ బాల్తో రన్సే రాలి, అసలు మొత్తం డ్రై అయిపోయింది. కొడితే కూడా బాల్ వెళ్ళట్లే. ఎట్ ద సేమ్ టైం బాల్ స్వింగ్ అవుతుంది బాగా. అండ్ బౌలర్స్ కంట్రోల్తో వేస్తున్నారు. బాల్ ఎగ్జాక్ట్లీ ఎంత స్వింగ్ అవుతుందో యూ కెన్ గేజ్. న్యూ బాల్తో ఒక్కోసారి అటు ఇటు వెళ్ళిపోతుంది బాల్. వైడ్స్ బైజ్ వెళ్ళిపోతాయి, ఎడ్జిల్ బౌండరీ వెళ్ళిపోతాయి, సిక్స్లు కొట్టేయచ్చు బ్యాటర్స్ ఆన్ ది అప్, పవర్ జనరేట్ చేయడం. ఓల్డ్ బాల్తో చేయలేము. సో దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అంటే కొంచెం ట్రికీ సిచ్యువేషన్. కానీ నన్ను అడిగితే ఐ విల్ కంటిన్యూ విత్ ద ఓల్డ్ బాల్. ఒకవేళ వికెట్స్ రాలేదు, ఇంకా రన్స్ తక్కువ అంటే అప్పుడు న్యూ బాల్ తీసుకొని ట్రై చేస్తా. కానీ 4 overs అవగానే న్యూ బాల్ అయితే నేను తీసుకోను. అదే ఇండియా కూడా చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి మీరేమంటారు, న్యూ బాల్ తీసుకోవాలా లేదా కింద కమెంట్ చేయండి.
టెస్ట్ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మొత్తం మీరు చెప్పండి, ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఐఎమ్ సెయింగ్ 50-50, ఎవరైనా గెలవచ్చు. 35 రన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంగ్లాండ్కి పాసిబిలిటీ లేదు, దాంట్లో ఇండియా కూడా గెలుస్తుందని లేదు, ఎందుకంటే ఇందులో ఎట్కిన్సన్ వాళ్ళ బ్యాటర్స్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఏంటంటే ప్రెషర్ ఎప్పుడు లైఫ్లో, స్పోర్ట్స్లో ఎస్పెషలీ ఇట్ విల్ మేక్ యూ డూ మిస్టేక్స్. ఐ థింక్ ఈ ఓవర్ నైట్ స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోయి ఉంటారు రాబోయే బ్యాటర్స్ మాత్రం, అంత కష్టం అని ఉంటుంది. అండ్ ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్రేక్ దొరకడం చాలా చాలా అడ్వాంటేజ్, ఎందుకు బౌలర్స్ అలసిపోయి ఉన్నారు. సో ఓవర్ నైట్ రెస్ట్ మొత్తం దొరికిన తర్వాత ఫ్రెష్ వస్తారు కాబట్టి మళ్ళా సిరాజ్ మియా, ప్రసిద్ధ్ కృష్ణ బోత్ ద ఎండ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఆకాశ్దీప్ ఫిట్ ఉంటే తను వేస్తాడు డెఫినెట్లీ. సో బహుశా అప్పుడు మ్యాచ్ తెలిసిపోతుంది. అవుట్ స్టాండింగ్ టెస్ట్ మ్యాచ్, మరి దీని గురించి చెప్పండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నేను ఇంకో విషయం, థ్యాంక్స్ లాట్, మీరు ఎట్లయితే రెస్పాండ్ అయ్యారో. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పాను ఈ వీడియోలో ఏం కావాలని చెప్పేసి అడిగినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విల్ ఇంప్లిమెంట్ దట్ వెరీ సూన్. కానీ దానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఇంకెందుకు ఆలస్యం, డూ దట్.